రెవరెండ్ మార్క్ గారు, మరి రెవరెండ్ డిఎస్ జనార్దన్ గారు, మరి చుట్టుపక్కల ఉన్న పెద్దమ్మలు అంతారాం ఇలా చర్చిలకు సంబంధించిన ఫాదర్లు, మరి ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, సంఘస్థులు, మరి యువకులు అక్కడ గుమిగూడినారు. మరి అదేవిధంగా ఈ వివాదానికి సంబంధించి మరి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ విలియమ్స్ స్కూల్లోనే ఇంకొక తరపున జరుగుతున్న వివాదం ఏదైతే ఉన్నదో, మరి నయీం ఖాన్ అనే రియల్డర్తో కూడా ఏదైతే వివాదం నడుస్తున్నదో వీళ్ళందరూ ఏం మాట్లాడినారో, మరి ఈ వివాదానికి సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడినారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్థానిక విలియమ్స్ స్కూల్లో డిఎస్ జనార్దన్ గారు, మరి రెవరెండ్ మార్క్ గారు తమ దగ్గర ఎప్పటి నుంచి అయితే కొనుగోలు చేసినామో అప్పటి నుంచి మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని, మరి అదేవిధంగా కోర్టు కూడా వారికి స్టే ఇచ్చినట్లు, మరి వారి వైపునని తీర్పు ఇచ్చినట్లు వాళ్ళు కొన్ని పత్రాలను మీడియాకు బహిర్గతం చేయడం జరిగింది. అయితే అదేవిధంగా మరి ఎవరైతే వివాదానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా డిఎస్పి ఆఫీస్ దగ్గర వాళ్ళు కూడా తమ దగ్గర కోర్టు నుంచి అన్ని ఆర్డర్స్ ఉన్నాయని, మరి కొత్త పాస్బుక్లు, ఖాసరా, పహానీ ఈ విధంగా అన్ని పత్రాలు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా దీనికి సంబంధించి మరి ఈ క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు డిఎస్పి గారితో 10 రోజుల సమయం అడిగి తక్కిన పత్రాలన్నింటినీ తెచ్చి మేము కూడా బహిర్గతం చేస్తామని, అన్ని పత్రాలను చూపిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దానికి కొంత సమయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకొక రియల్డర్ ఎవరైతే నయీం ఖాన్ ఉన్నారో మరి వారు కూడా తమ దగ్గర ఏ విధమైన ఆధారాలు ఉన్నాయో, మరి ఏ సర్వే నంబర్లలో ఎటువంటి వివాదం ఉందో, మరి ఏ సర్వే నంబర్ ఎక్కడ ఉందో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ వీడియో పూర్తిగా చూసి దాని గురించిన సమగ్ర సమాచారం ఎవరెవరైతే ఏమేమి మాట్లాడారో సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక స్కిప్ చేయకుండా మరి ఏ సర్వే నంబర్లు మాట్లాడుతున్నారు, మరి క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జనం కూడా మరి ఎవరు ఎటువైపు ఏ విధంగా తీర్పు ఉంటుందో దాని గురించిన కొంత అవగాహన కూడా కలుగుతుంది. అనంతమ్మ వైఫ్ ఆఫ్ సాయప్ప, సావిత్రమ్మ వైఫ్ ఆఫ్ హనుమంతరావు అండ్ సాయప్ప, ఈ ముగ్గురు 2 ఎకరాల 24 గుంటల మీద 1998లో కేసేశారు. 2 acres 24 గుంటాస్ మీద. అయితే 1998లో కేసు కోర్టులో వేస్తే, తాండ్రు కోర్టులో మాకు 206లో జడ్జిమెంట్ కాపీ మా ఫేవర్లో వచ్చింది. ఓకే, 206లో వాళ్ళ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే మొటేషన్ కాలేదు కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మొటేషన్ మా ఇష్టము, మొటేషన్ చేసుకోము, అది మా ఇష్టము. మొటేషన్ కాకపోతే వాళ్ళక ఒక పిల్లని 1 year నుంచి నేను లవ్ చేసిన తాళి నా ఇష్టం వచ్చినప్పుడు కడతా నేను. అర్థమైందా? సో కాబట్టి ఇది చరిత్ర ఉన్నటువంటి భూమి. ఇది దాదాపు అంటే 50 ఏళ్ళ కొన్నారు ఒక బిట్టు, 62లో ఒక బిట్టు కొన్నారు. టోటల్ 35 ఎకరాల 17 గుంటల ల్యాండ్. ఇది విలియమ్స్ హై స్కూల్ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ఇది. సో కాబట్టి జడ్జిమెంట్ కాపీస్ కూడా డిఎస్ సమక్షంలో మీడియా మిత్రులకు మేము సంఘ పెద్దల ఎదుట మేము జడ్జిమెంట్ కాపీ చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మేము అక్రమంగా దోచుకున్న ప్రాపర్టీ ఏమాత్రం కాదు. మిషనరీలు అమెరికా దేశం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ. ఈ స్కూల్ ద్వారా ఎంతో మంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ చదువుకొని. ఇక్కడ హాస్టల్లో సర్వే నెంబర్ 49లో బాలబాలికల హాస్టల్ ఉండేది. సో అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నతమైన స్థానాల్లో ఈ రోజుల్లో ఉన్నారు. ఆయా దేశాల్లో కూడా ఇక్కడ విలియమ్స్ హై స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మరి మన స్పీకర్ తెలంగాణ ప్రసాద్ సార్, మన గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ అయ్య గారు, మన స్పీకరు తెలంగాణ గవర్నమెంట్ స్పీకరు ఇదే స్కూల్లో చదివినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కాబట్టి దీని వెనకాల గొప్ప చరిత్ర ఉంది. ఎవరు కూడా మరి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయకూడదని
మేమందరం కూడా విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి స్పీకర్ సార్ను కూడా మేము అప్రోచ్ అయ్యాం. వారు మాకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సార్ గారిని కూడా డిఎస్ ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళి, మరి అంకిత్ ఆధ్వర్యంలో కూడా ఒక బృందం వెళ్ళి అక్కడ అప్రోచ్ కావడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారికి. అలాగే రీసెంట్గా మరి హైదరాబాదు మరి కొంతమంది ఒక వ్యక్తిని ఎమ్మెల్యే గారు పంపించారు. గవర్నమెంట్కి వెళ్ళి అమౌంట్ కూడా కంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది. కాబట్టి త్వరలో ఆ కంపౌండ్ వాళ్ళు కూడా మేము నిర్మించుకోబోతున్నాం. కాబట్టి దీని కొరకు మీ అందరి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహకారాలు కానీ, ఆయా సంఘాల నుంచి, అంతారం నుంచి, అలాగే చెంగోలు నుంచి, కందనెల్లి నుంచి, మంబాపూర్ నుంచి, అలాగే ఇందూరు నుంచి, మరి పెద్దెముల నుంచి, బెన్నూరు నుంచి, మరి సెంట్రల్ చర్చ్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, అలాగే స్థానిక మరి జిల్లా నాయకులు టి.ఎస్. దాస్ గారు, మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంకిత్ గారు, మరి మాణికరావు, మరి పాత మన లీడర్ గారు, అలాగే ఈ స్థానిక సంఘ పెద్దలు కిష్టపరయ్య గారు, మరి దినాకర్ గారు, వీరంతా కూడా వచ్చారు. కాబట్టి ప్రభు నామంలో వారందరికీ రాజ్ కుమార్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు. కొంతమంది లీడర్ టి దాస్ పేరు చెప్పాము ఆల్రెడీ. కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా మరి కాన్ఫరెన్స్ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకసారి మా విన్నపము, మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా మరి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాల్సిందిగా ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాం. ఉండేది కొన్ని రోజులే భూమి మీద. ఒకరిని అన్యాయం చేసి నేను సంపాదించుకుంటుంటే దాని నుంచి వచ్చేది లేదు, పోయేది లేదు. మంచి పేరు బైబిల్లో ఏమన్నదంటే ఒకరిని మరణదినం కంటే జన్మదినం బెటర్ అని ఉన్నది. అదే ఒక జన్మదినం కంటే మరణదినం బెటర్ అని ఉంది. సో కాబట్టి లోకంలోనికి మనం ఏం తీసుకురాలే, లోకంలో నుంచి ఏమి తీసుకుపోలే, మానవులుగా బతికితే చాలు, మృగాల్లాగా కాకుండా. అది మా విన్నపము. గాడ్ బ్లెస్ యూ. సర్వే నెంబర్ ఎంత సార్? 162. ఇప్పుడు నిలుచున్న అందరి పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సో విలియమన్ హై స్కూల్ అనేటటువంటి ఈ ప్రాపర్టీ 1957 సంవత్సరంలో కొనడం జరిగింది. అలాగే 1962 సంవత్సరంలో కొనడం జరిగింది. 2 సర్వే నెంబర్లు 61 అండ్ 62. టోటల్ మరి యొక్క ల్యాండ్ ఎంత ఉందంటే 35 ఎకరాల 17 గుంటల ల్యాండ్ ఉంది. దాదాపు మరి 57వ సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది. విలియం ఆర్ మూన్ అనేటటువంటి మిషనరీ టైంలో. కానీ మరి సాయిపూర్ వెంకటేష్, మరి అతనితో పాటు మల్లెడిపల్లి సాయిపూర్ వెంకటేష్, మల్లెడిపల్లి వెంకటేష్, అతనితో పాటు 6 వ్యక్తులు ఈ దినమున ఈ యొక్క మెథడిస్ట్ ప్రాపర్టీని ముగ్గేసి కబ్జా చేయాలని చూశారు. మా యొక్క సహోదరులందరూ, వీళ్ళంతా మెథడిస్ట్ స్టూడెంట్స్, ఇక్కడ విలియమన్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా మా ప్రాపర్టీని మేము కాపాడాలని పట్టుదల కలిగి యొక్క స్థలానికి మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్, వివిధ కెపాసిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా, స్థానిక చర్చ్ మెంబర్స్ పెద్దలు, అంతారం చర్చ్ మెంబర్స్, అలాగే తాండ్రు జిల్లా నాయకులు, అలాగే ఇతర ప్రముఖులు, పాస్టర్లు, వీళ్ళందరూ చెంగోలు నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా, కందనెల్లి నుంచి, మంబాపూర్ నుంచి, ఆయా సంఘాల నుంచి మా ప్రియ సహోదరులు, సంఘస్థులు, విలియమన్ ఆర్ హై స్కూల్లో చదువుకున్నటువంటి వీళ్ళంతా విద్యార్థులు ఈ కబ్జా చేయడానికి వచ్చినటువంటి మల్లెడిపల్లి వెంకటేష్ను, అతనితో పాటు వచ్చినటువంటి 6గురిని అడ్డుకోవడానికి వచ్చారు. ఇక్కడ నుంచి వాళ్ళని మేము వెళ్ళగొట్టాము. 70 సంవత్సరాల నుంచి మా కబ్జాలో ఉంది. వాడొస్తాడు మాదంటాడు, ఈడొస్తాడు మాదంటాడు. ఇది యాక్చువల్లీ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ MCI. కాబట్టి దీన్ని ఆక్యుపై చేయడానికి భవిష్యత్తులో ఎవడొచ్చినా కూడా తగ్గేది లేదు. ప్రాపర్టీ ఒక్క ఇంచు కూడా వదిలేది లేదు. ఇది మా హెచ్చరికగా మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి అనవసరంగా క్రైస్తవుల జోలికి రావద్దు. మరి పండిత జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, క్రైస్తవులంటా నిద్రపోతున్న సింహాలని అన్నాడు. ఒకవేళ ఈ క్రైస్తవులని మేలు కొలిపితే సింహంలాగా గర్జించడము,
ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఎవడు కూడా భవిష్యత్తులో కబ్జాకు వచ్చినా కూడా సహించేది లేదు, భరించేది లేదు, ఒక ఇంచు ఇచ్చేది లేదు. ఈ ప్రాపర్టీ పక్కా మెథడిస్ట్ ప్రాపర్టీ కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాపర్టీలోనికి వచ్చేవారు ఖబర్దార్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రాపర్టీని మేము కాపాడుకోవడానికి మరి శాశ్వతల మా ప్రయత్నాలు మేము చేస్తాం. మరి వెంకటేష్ గారు అతనితో పాటు ఉన్నటువంటి టీము చాలా జాగ్రత్తగా ఉండాలని మరి మీడియా పక్షంగా వారికి మేమందరం కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. మరి ఒక పర్యాయము మా పాత్రికేయుల మిత్రులందరికీ, మీడియా సహోదరులందరికీ, ఇక్కడ నిలుచున్న మా అందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ ప్రాపర్టీ ఇది మిషనరీలు సంపాదించిన పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాపర్టీ కాబట్టి దీనికి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. 61 కానీ 62 కానీ 49 కానీ ఎలాంటి సర్వే నెంబర్కైనా మా వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. మా డాక్యుమెంట్స్ లేవని కానీ అవన్నీ బూటకము. ఎవరు కూడా మా ఆస్తులను మరి మా ఆస్తుల మీద అటాక్ చేయడము అది నేరం కాబట్టి మీరు ఎవరు మా ఆస్తుల దగ్గరకు వచ్చినా మేము ఊరుకుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఇది ఒక సేవా దృక్పథంతో ఏర్పడిన ఆస్తి కాబట్టి ఇది ప్రజల కోసము, పేద వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి మీరందరూ ఈ ప్రాపర్టీ కోసము మా సపోర్ట్గా ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వచ్చిన వారికి మరి మేమందరం కూడా విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మరొకసారి రావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న ఇగో ఇది కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ అన్న 2407/23 అన్న 31/8/24 అన్న. పాత ఎప్పుడుదో మేము కాదు కదన్న. ఇది వచ్చినాక ఏమంటారు అంటే వాళ్ళు ఒకటి మాకు ఆర్డర్ ఉంది అన్నారు కదన్న. ఇక చూడండి OS నెంబర్ 26/1993 డిస్మిస్డ్ ఇన్ 19/6/2006. మీకు చూపెట్టారు కదా ఆర్డరు, ఒక డిస్పోజ్ అయింది అన్నారు కదా, OS నెంబర్ 26 అన్నారు కదా, ఇది కూడా మెన్షన్ అయిందన్న మన కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ లేటెస్ట్. ఇవన్నీ ఇది రాసిరు కదన్న, OS నెంబర్ అది రాసిరు, కొన్ని తీసుకున్న ఈ ప్రొసీడింగ్ రాసిరు, ఇక్కడ రాసుకుంటూ వచ్చేసి వీళ్ళు ఇది కూడా ఇంకోటి రాసిరన్న. చూడన్నా ఇది ఏదైతే 62 సర్వే నెంబర్ ఉందన్న, పడావు ఉందన్న ల్యాండ్. దీన్ని వాళ్ళు మనం 30 years నుంచి కడావు ఇది కల్టివేట్ చేయలేదు. పడావు సాగు భూమి ఇదంతా క్లియర్గా మొన్న 24లో ఇచ్చిన ఆర్డర్ అన్న. అంటే ఇప్పుడు కలెక్టర్ ఇప్పుడు ఇచ్చిందన్న 24 అంటే మరి మీరు ఎన్ని రోజుల వరకు ఏం చేశారు? పోయినసారి వచ్చినామన్నా. పోయినసారి ఎన్ని రోజుల నుండి 64 నుండి ఇప్పుడు ఎందుకు వచ్చారు? 64 నుంచి అంటే ప్రొబిటర్లో పెట్టిరన్నా. ఎందుకు పెట్టారు? ఈ OS నెంబర్ 26 అని. మీరు ఈ ధరణిలోనే ఏదో చేశారని ఒక ఆరోపణ. ధరణ ఎప్పుడు వచ్చిందా? ధరణ ఎప్పుడు వచ్చిందన్న? 18 వచ్చింది కదా, 18 నుంచి ధరణ చేంజ్ అయింది. ఇది ఎప్పుడైందన్న? అదే 24లో దీని ప్రకారంగా పాస్బుక్ వచ్చిందన్న. అది పాస్బుక్ తెలుసా అన్న, మాకు కూడా తెలుస్తుంది. పాస్బుక్లో వచ్చిన మొత్తం కేసీఆర్ పీరియడ్లోనే ధరణిలోనే ఈ మన ధరణి. మీరు మనది ఏమంటారు మీ ఇంటెన్షన్? నీ ఇంటెన్షన్ ఏమిటి అడుగుతున్నాడు? నీదేం సంగతి అంటున్నాడు సార్. సార్ సంగతి కాదన్న, క్వశ్చన్ అట్లే ఉన్నది. ఇది 1B ఉంది సార్ అట్లే ఉన్నది ఆయనది. నేను అట్లా అనట్లేదు అన్న, ఏది రిలీఫ్ అని అన్న. నేను ఏమైంది 1B అనేది. అరే నీకేమైంది? ఇగో ఇది 1B మన 1B ఉంది మనకు 1990. ఈ పొద్దు మీరు వచ్చి ఇట్లా మాట్లాడితే 40 ఏళ్ళ నుండి పాస్బుక్ ఎవరు ఇచ్చిండ్రు? ఇది ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు? ఎవరేమో నీవు అవన్నీ మాట్లాడదు బ్రదర్. నేనేమంటున్నా బ్రదర్, 40 ఏళ్ళ నుండి నిద్రపోయింది. ఏం లేదు, నీవెవరో మేమెవరమో ఏం లేదు.
ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఒక టైం తీసుకొని పోయారు, మళ్ళీ మనం మాట్లాడింది పెద్ద వాళ్ళ చర్చలు వచ్చారు కదండి. ఇప్పుడు మీరు మాకు ప్రెస్కి ఏమి ఇయ్యారా, ఏం చెప్పారా? ఇస్తామన్నా. అయ్యో దాన్ని అదే మీరు మాట్లాడండి, చెప్పండి. మేమేమంటున్నామన్నా 17 అదే ఇప్పుడు వీడియోలో వస్తాయి కదా అన్న రానియండి అన్న. 17 ఎకరాలు 4 గుంటలు భూమి అన్న, లేదు మల్లెడ్డిపల్లి విలేజ్ లో. విలేజ్ లో 17 ఎకరాలు. మల్లెడ్డిపల్లి విలేజ్లో 17 ఎకరాల 4 గుంటలు, సర్వే నెంబర్ 62 నెంబర్ అండి. మొత్తం 17 ఎకరాలు 4 గుంటలు. దాంట్లో మేము 261 ఆఫ్ 1964, 26/7/1964లో 14 ఎకరాల 20 గుంటలు బాల్ డి పాల్ గారికి అమ్మేసినామండి. ఇంకా 2 ఎకరాల 24 గుంటల భూమి మాకుందండి. దాని గురించి మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి కలెక్టర్కి పోయినాం. కలెక్టర్ హియరింగ్ కండక్ట్ చేసిండు. హియరింగ్ కండక్ట్ చేసి 31/8/24లో మాకు కొత్త పాస్ బుక్ ఇచ్చారు సార్. దాని గురించి పొజిషన్ ఇస్తలేరని చెప్పి నేను హైకోర్టుకు పోయి స్టేటస్ కో తీసుకొని ఈరోజు వచ్చినాం సార్ మేము. అది మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఆర్డర్ సార్. పాస్బుక్లు అవన్నీ ఉన్నాయా? స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది సార్. నేను మన 7th నాడు ఇచ్చింది సార్. 7th జనవరి నాడు స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది సార్. సార్ ఒక 10 రోజులు టైం తీసుకోరు సార్. వాళ్ళు 10 రోజుల్లో మాట్లాడతారు. లేదు సార్, మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరు యథాతథ స్థితి అందరికీ నా నమస్కారం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज बोलना ये है, ये गैर ज़रूरी विलियमन वाले गैर ज़रूरी इंतशार पैदा कर रहे हैं। उनको हम बार बार बोल रहे हैं कि भाई देखिए सर्वे नंबर 61, 62, आप खाली 62 के डॉक्यूमेंट बता दो। 62 के डॉक्यूमेंट नहीं बता सकते हो। 61 के डॉक्यूमेंट है, एक से रजिस्टर्ड कर लिए वारिस से, और वारिस अभी मौजूद है। अभी 61 में 18 एकड़ 17 गुंठे है, 62 में 14 एकड़ 13 गुंठे कुछ है। उसके बाजुक जो है उन्होंने बार बार बोल रहे हैं हमारी जमीन। अरे मेरे भाई, गवर्नमेंट सर्वे करे हैं हम लोग। गवर्नमेंट सर्वे झूठ नहीं करता। गवर्नमेंट सर्वे जो करा है हमको 58/2 हमारी ज़मीन हमको निकाल के दिया है 2017 में। हम रजिस्ट्रेशन करे हैं, और सर्वे नंबर 60 का भी सर्वे हमारे पास गवर्नमेंट सर्वे है, 52 का भी गवर्नमेंट सर्वे है। सर्वे तो झूठ तो नहीं करता ना। आज एक करा कल एक, दूसरे को अलग करके नहीं कर सकता ना। अगर वैसा करा अगर सर्वे रहा के दूसरा, तो हम उसको केस बुक कर देते। लिहाजा हम MRO को भी बोल रहे हैं, हमारे MRO साहब को भी बता रहे हैं कि भाई ये डिस्प्यूट लैंड है, ऑलरेडी कोर्ट में पेंडिंग है। OS 73 of 16, OS 74 of 16, OS 25 of 17, OS 102 of 19 खराबात कोर्ट में पेंडिंग है। इनको हम पार्टी बना चुके हैं। गैर जरूरी ये लोग इंक्रोचमेंट इनको करके दूसरों की ज़मीन पे बैठे हैं। आज ये लोग भी गार्ड को मानते हैं, जीसस को मानते हैं ना भाई। जीसस बोला क्या उनको कि लोगों की ज़मीन इंक्रोचमेंट कर ले तो प्रेयर करो बोल के? हाँ, कैकू भाई ये सब गार्ड को तो मानता है ना। जीसस तो चोरी करो बोले तो नहीं बताना ज़मीन किसी की। हमारे पास क्या करते हैं, जुम्मा के दिन हमारे पास भी बेहतरीन दर्ज देते। कोई भी अगर 2 गज अगर ज़मीन चोरी करा तो अल्लाह मियाँ उसको 70 गज धसाया जाता वो बोलते हैं। सब सुन लेते, बाहर निकलते फिर वही राम तेरी गंगा मैली होती है। थोड़े लोग, चंद लोग हैं भाई। तो ये लोग भी जब गार्ड को मानते हैं, जीसस को मानता है, तो जीसस बोला क्या कोई किसी की ज़मीन चोरी करके आप एक्वायर करो, इंक्रोचमेंट एक्वायर करके आप रख लो बोलकर? कहाँ का है भाई ये? तो लिहाजा इसलिए हम कानून से खटखटा रहे हैं। हम कानून तो कोई गलत तो नहीं होता ना। कोर्ट में केस चल रहा है, हम बराबर हम आएंगे ज़मीन पे, ऐसी कोई बात नहीं है, बराबर आएंगे। अब जैसा है
2 एकड़ 24 घंटे लिए बेचारे, कोई लिए हैदराबाद वाले लिए, उनके पास पूरे पेपर हैं, भू भारती है, हर चीज़ है, हर चीज़ काम कर रहे हो लोग। उनको भी बोल रहे हैं तुम्हारी ज़मीन इसलिए होती, ज़मीन हमारी है। अरे कब तक तुम लोग ऐसे कामा करेंगे? एक काम करिए आप, वाकई अगर आपके पास अगर जरूर तो भी अगर इंसानियत अगर है, ऊपर वाले का डर है अगर है, तो आप 61-62 सर्वे करिए आप, बस 61-62 देन अगेन सर्वे। ऑलरेडी मेरा सर्वे है, गवर्नमेंट सर्वे है। मैं एक रिक्वेस्ट करके भी बोल रहा हूं हमारे एमएलए साहब, अभी प्रेजेंट एमएलए साहब मनोहर साहब को मैं रिक्वेस्ट करके बोल रहा हूं कि मनोहर साहब आपसे एक मैं रिक्वेस्ट करता हूं, गुजारिश करता हूं, एमएलए साहब ऐसे लोगों को सैंक्शन मत करिए आप। अभी लैंड डिस्प्यूट में है, हम सुने कि कुछ पैसे कुछ सैंक्शन कर रहे बोल के, मत करिए अब सैंक्शन। अभी लैंड डिस्प्यूट में है, अभी जब कोर्ट में चल रहा तो आप कोर्ट में चल रहा तो कहीं आप सैंक्शन कर रहे हैं साहब, आप सैंक्शन मत करिए। आपसे एक रिक्वेस्ट है एमएलए साहब आपसे, ये लोग गैर जरूरी मिसअंडरस्टैंडिंग कर रहे हैं, लोगों को गलत कर रहे हैं लोगों को। परसों ही रिसेंटली जनार्दन को एफआईआर फाड़ता था, अभी रोक के बैठे हुए हम, क्रिकेट खिला रहे उस टाइम पे, क्यों कर रहे भाई हरकतें ये? डिस्प्यूट लैंड में कोर्ट में जब केस है क्रिकेटर खिलाते हैं। अजहर बाबा भी आ गए कोर्ट में क्रिकेट खिलाने का से तरीका है, ये मैदान में क्रिकेट खिलाने का से आ गए। अब मिनिस्टर बने हो, चलो ठीक है, दे दिए रविंद्र रेड्डी साहब, क्या की एक झुंझुना दे दिए उनको, बस। तो सोचना, कानून की इज्जत करना, कानून की तौहीन मत करो आप लोग। हाँ, जब कोर्टों में केस चल रहा है तो कोर्ट की इज्जत करो, जस्टिस की इज्जत कर रही है आप लोग। गैर जरूरी खाली लुल्ली कर दे रहे, वहां से 50-100 बच्चों को बुला ले रहे, यहाँ से फिर कौन किसके पास बच्चे नहीं है बोलिए? हर एक के पास बच्चे बैठे हुए हैं। हम कानून से आ रहे, प्रोसेस से आ रहे, जल्द से जल्द आएंगे हम। हमारे पास गवर्नमेंट सर्वे रिपोर्ट है, कोई ऐसा दोबारा सर्वे आके दोबारा एक सर्वे करके गलत तो नहीं दे सकता। गलत दिया तो हम उनको सीधा सीधा केस बुक करते हैं, छोड़ते नहीं। परसों रिसेंटली क्या करें हमारे एमआरओ साहब, गलत हरकत करें, 58/4 प्रोसीडिंग दे दिए, 28/25 का एक प्रोसीडिंग किसको दे दिए? हमारे सब रजिस्टर के पास भेज दिए। सब रजिस्टर क्या करे? रजिस्ट्रेशन LRS बन के रजिस्ट्रेशन भी कर दिए। कैसा करते हैं जी भाई आप? 4500 चिल्लर कैसा कर सकते हैं आप? LRS भरे बोल रहे हैं आप। अरे मेरे भी एक 12 प्लाटा अभी मौजूद है, मैं भी LRS बन के आता हूँ ना, मेरे भी प्लाटा और रजिस्ट्रेशन करना ही करना है आप। मैं ये बात भी सामने रखूंगा कल। ऐसा तो मैं कंप्लेन दे चुका हूँ, हमारे कलेक्टर साहब को भी कंप्लेन दे चुका हूँ, हमारे डिस्ट्रिक्ट रजिस्ट्रार को भी हम कंप्लेन दे चुका हूँ। मैं ऑलरेडी है स्लिपा मेरे पास, टैग रिपोर्ट भी निकाल के रख लिया हूँ मैं। फिर वो कैसा कानून से प्रोसेस से जाना है, बराबर प्रोसेस से जाऊँगा मैं। लेकिन बोलना ये है मेरे को कि भाई जो भी कुछ काम कर रहे हैं तो सोच समझ के काम करिए भाई। उठा के बोल दे रहे हैं आप। आज राजशेखर को बेचे से वाले हम हैं, 58/2 उनको पुलिस प्रोटेक्शन है, सर्वे ऑर्डर है, हर चीज है साहब। कोर्ट में डिसमिस हो गए विलियम मेथोडिस्ट वाले। ये कहाँ का इंसाफ है? मैं जरूर उनको डरा ले रहे बेचारे को। ऐसे कईयों प्लॉट्स हैं वहाँ पे, मालूम नहीं है साहब। इसलिए हम बोल रहे हैं, बार बार बोल रहे हैं कि एमएलए साहब डिस्प्यूट लैंड में आप, एक रिक्वेस्ट है आपसे, मेहरबानी करके सैंक्शन मत करिए मेथोडिस्ट को भी, इसको चर्च वालों में मत करिए आप। 61 का डॉक्यूमेंट है तो शो करो, 62 का भी डॉक्यूमेंट है तो शो करो, या नहीं तो पहले 61-62 सर्वे करो। अगर वाकई तुम्हारे मन में अगर ईमान अगर है, जब भी मालूम आता, दूध का दूध, पानी का पानी, जमीन वहां पर कितनी नहीं करी, किस किसी कितनी नहीं करी, सब सामने रहती ना साहब। ये सब क्या है? दो रोज को लोली कर रहे हैं, जाके गैर जोरे जाके बैठ के वहां पे बड़ा एक अफसाना कर दे रहे हैं। गलत है, ऐसे हरकतें कर रहे हैं। ये मिस्टर मार्क भी कर रहे हैं, जो गलत है। जनार्दन भी ठहरा हुआ था, आज मैं देखा उनका न्यूज, गलत है। हाँ, 53 बोल दे रहे हैं उठा के उन्होंने। हाँ, एक ने तो एक बोल दे रहे हो। अरे मेरे भाई 58/2 समझे? बाज़ाब्ता कोर्ट में जीत कर उन ऑर्डर लिए हुए हैं राजशेखर रेड्डी, ही इज ए वन ऑफ द एडवोकेट। गलत काम तो नहीं कर सकते ना उन्होंने? क्या है? कोई इंसाफ है ही नहीं है हमारे पास। उन्होंने आ रहे हैं सुन रहे हैं, इन्हों आ रहे हैं सुन रहे हैं। तो लिहाजा
डिस्प्यूट लैंड में एमएलए साहब आप सैंक्शन मत करिए। आपसे अब एक बार रिक्वेस्ट करके बोल रहा हूँ आपको मैं, सैंक्शन मत करिए पैसे। हम सुने हैं कुछ सैंक्शन कर रहे हैं बोल के, वो लोग आखिरी लोग हैं वो लोग, बस दूसरों की ज़मीन पे इंक्रोचमेंट करके बैठे रहे। अगर जरी भी अगर उनमें अगर इंसानियत है 61-62 का सर्वे करिए, उसके बाद उनकी ज़मीन है बोल रहे ना, बाकी ज़मीन जो भी है 52, 58 एंड 60, आप आपकी जगह रहिए, हमारी जगह हम रहेंगे। आप वो छोड़ना नहीं चाह रहे, हम पोजीशन पे हैं, ऑलरेडी कोर्ट में पेंडिंग चल रहा है, विकाराबाद कोर्ट में पेंडिंग है, एडिशनल कोर्ट में पेंडिंग है, तांडूर कोर्ट में भी पेंडिंग चल रहा है। बस बोलना यही है कि गैर ज़रूरी ये लोग इंतशार पैदा कर रहे हैं विलियमून वाले। अगर ये लोग ऐसे ही बैठेंगे तो 62 के भी वारिस को पूरों को लेके आता हूँ मैं, पूरे वारिस लोगों को लेके आता हूँ मैं, फिर 62 को भी लेके आता हूँ, 61 के वारिस लोगों को भी लेके आता हूँ। उसके बाद चलने दो, कोर्ट में चल रहा, कितना चलना चलने दो, लंबा चलता। हम तो कानून से चलते, प्रोसेस से जाते, हम विदाउट प्रोसेस से हम काम नहीं करते, इलीगल काम नहीं करते, हम कानून को हाथ में नहीं लेते। हम गिरिप में जब भी जैसा आया उन्हें बराबर हमको केस बुक करते हैं, उसको छोड़ते नहीं, चाहे कोई भी रहने दो। मिस्टर DS मार्क, आप जो बात बोल रहे हैं, बच्चे पढ़े यहाँ पे, बच्चे पढ़ रहे हैं बल्कि कई लोग अमेरिका गए हुए हैं, बिल्कुल बजाय आपका करेक्ट है। लेकिन आप जो है 61 में एक वारिस से आप खरीदे, और भी वारिस जिंदे हैं, मेहदी जंग की वारिस एल्लास जिंदे है, 62 का डॉक्यूमेंट ही नहीं है आपके पास। आप किससे खरीदे, शो करो ना, एक ही काम करो बस है, आप 61-62 का सर्वे कराइए, आप उधर हम इधर, बस आपके पास जरी भी इंसानियत है, आपका गॉड का डर है, जीसस का डर है, तो आप सर्वे कराइए। 61-62 दूध का दूध, पानी का पानी हो जाता। अगर आप ऐसे लड़ते रहेंगे तो 62 के वारिसों को भी लेके आता हूं मैं, वो भी सूट डालता हूं, नया सूट डालता हूं मैं कोर्ट में। याद रख लो बात, आप समझ जाओ, अक्लमंद को इशारा काफी है। आप हमको छोड़ दे रहे हैं, हम आपको क्यों? एक आप वहां पे एक प्लस डाले हुए हैं, एक वहां पे आपका ये बनाए हुए हैं, हम रेस्पेक्ट करते हैं, लेकिन फिर भी हम आपसे एक रिक्वेस्ट कर रहे हैं, 61-62 बनमुट्ठी है, आप सर्वे करके आप हदबंदी कर लो। 52 सर्वे नंबर वहाँ पे हमारी ज़मीन है, 58 में ज़मीन है, 60 सर्वे नंबर ज़मीन हमारी तकरीबन रजिस्टर्ड प्लॉट्स है वहाँ पर। 52 भी वहाँ पर ज़मीन पूरी खुली है, 1 एकड़ 22 गुंटास गवर्नमेंट सर्वे है। गवर्नमेंट सर्वे कोई गलत नहीं करता। अभी दोबारा भी अगर सर्वे कर रहे हैं तो पंचनामा भी हम